రైట్. టోటల్‌గా ఈ వ్యవహారంపై మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నిజంగా ఆ తల్లి ఆవేదన, ఆమె అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పాలి? సో, ఈ లాకప్ డెత్ ఇంత క్రూరంగా హింసించి చంపారని చెబుతున్నారు. ఆధారాలు ఉన్నా గానీ ఇంకా విచారణ జరిపించాలని పై అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ఏం జరుగుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సాయి కృష్ణ మిస్సింగ్కి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా దుర్గారావుని నియమించారు. అక్కడ సీఐగా ఎవరైతే నాగరాజు ఆరోపణలు ఎదుర్కొన్నారో నాగరాజుని కూడా ఏలూరు రేంజ్ వీఆర్కి పంపించినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. తమ కుమారుడిని నాగరాజు కొట్టి చంపారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఫోటోలు కూడా నేను చూసాం. కాళ్ళుకి ఉన్న గోర్లు పీకడం కానీ, లేకపోతే ఆ ఫోటో కూడా ఆ పూర్తి దెబ్బలతో ఉన్న ఫోటో అక్కడ కనిపించిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణని అర్ధరాత్రి పూట తీసుకెళ్లి ఖననం చేసేసారు, బూడిద కూడా దొరకకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు. పూర్తిగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తుంది. కుటుంబ సభ్యులు ప్రధానంగా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మా కుమారుడిని ఇవ్వండి, ఆ కుమారుడు బతికుంటే ఇస్తే మేము వైద్యం చేసుకుంటాం, చనిపోయాడా అదేనా చెప్పండి, మాకు ఆ బూడిదనే ఇవ్వండి, మేము కర్మకాండలు చేసుకుంటాం. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కర్మకాండలు ఖచ్చితంగా చేయాలి. పెళ్లి కానీ యువకుడు కాబట్టి ఆ కీడు మా కుటుంబానికి తరతరాలుగా మిగిలిపోతుంది, కాబట్టి దాని నుంచి విముక్తి కలిగించంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తామండి. ఇప్పటికే హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది 29కి వాయిదా పడింది. దాంతోపాటు సీసీ కెమెరాలు, అంటే సిఐ నాగరాజు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము సాయికృష్ణని పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు, అసలు అదుపులోకి తీసుకురాలేదంటూ ఇటు మానవ హక్కుల కమిషన్ చెప్పారు. అదే విషయాన్ని హైకోర్టులో కూడా చెప్పారు. అయితే మానవ హక్కుల కమిషన్ విజయవాడ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. దాంట్లో కృష్ణలంకకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలి, దాంతోపాటు నాగరాజుకు సంబంధించిన కాల్ డేటా కూడా ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. దాని మీద కూడా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. పూర్తిగా ఈ కేసుని ఏదో విధంగా నీరు గార్చాలనే ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా సాయికృష్ణకి సంబంధించి అనేక అంశాలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కావాలని ఒక వర్గం సాయికృష్ణకి 23 కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాడు, డ్రగ్స్ కేసులు ఉన్నాడు, ఇంకో కేసులు ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎన్ని కేసులు ఉన్నా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. మేము మా అబ్బాయి అది శుద్ధపూసని మేము చెప్పట్లేదు, మా అబ్బాయికి కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు, కోర్టుకి వెళ్ళి హాజరుపరుస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేస్తే తీసుకెళ్లి కోర్టులో 24 గంటలు హాజరుపరచారు. కానీ ఆ విధంగా మాత్రం కృష్ణలంక ఈ ఇష్యూలో చేయలేదు, పూర్తిగా అబ్బాయిని లేకుండా చేశారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీని మీద ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడతాము, ఎంత దూరమైనా వెళ్తామంటూ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర. గాది సాయికృష్ణ అదృశ్యంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆయన కుటుంబ సభ్యులు. సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి అతనికి కనిపించడం లేదని చెప్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. లేకపోతే పోలీసులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది న్యాయస్థానం. రైట్. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హైకోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం ఈరోజు వార్తాపత్రికల్లో కానీ లేకపోతే సాయికృష్ణ మృతదేహం తాలూకు పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అతన్ని 3rd డిగ్రీకి ఏ రకంగా గురి చేశారో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన కనిపిస్తోంది. ప్రస్తుతం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 29న ఏ సంగతి తేల్చాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించిన పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణను మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభ్యం కావట్లేదు, కాబట్టి వెంటనే కోర్టులో హాజరుపరిచే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ సాయికృష్ణ తల్లి హైకోర్టులో ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇటీవల అది బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే మళ్లీ 2 రోజుల క్రితం ఈ నెల 15వ తేదీన మళ్లీ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంలో ప్రభుత్వం, అంటే పోలీసుల తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు మేము గాలించాము, సాయికృష్ణ ఆచూకీ లభ్యం కాలేదు, కాబట్టి సాయికృష్ణను మేము కోర్టు ముందు హాజరు పరచలేకపోతున్నాము, సాయికృష్ణను వెతకడానికి ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేశాము, మాకు మరికొంత సమయం కావాలంటూ హైకోర్టును పోలీసుల తరపున న్యాయవాది కోరటం జరిగింది. అయితే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. సాయికృష్ణను హైకోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి ఈ నెల
29 వరకు తేదీని పొడిగించింది. ఖచ్చితంగా అదే రోజు విచారిస్తాము. ఖచ్చితంగా 29 లోపు సాయికృష్ణను హైకోర్టులో హాజరుపరచాల్సిందేనంటూ హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు గనక ఆయన ఆచూకీ దొరికితే ఆయన ఆచూకీ దొరికిన వెంటనే మా ముందు ప్రవేశపెట్టాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే ఒకవైపు తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, తమ కుమారుణ్ణి లాకప్ డెత్ చేశారని, చంపేశారని చెప్తూ ఉన్నారు. కానీ కోర్టులో మాత్రం పోలీసులు ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాము, ఆయన ఆచూకీ దొరకలేదు అంటూ హైకోర్టుకు చెప్పడం జరుగుతుంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. హరి రైట్, ఇప్పుడు కోర్టుని ఖచ్చితంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా. మృతదేహం ఫొటోస్ బయటకు వచ్చాయి, వాళ్ళు పెట్టిన చిత్రహింసల తాలూకు ఫొటోస్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. సో దీని అంతట్లో కోర్టుని తప్పుదో పట్టిస్తే పోలీసులు శిక్షార్హులు అనేది కూడా తెలియకుండా జరుగుతోందా? కోర్టు దీన్ని ఏ రకంగా చూసే అవకాశం ఉంది? చాలా స్పష్టంగా హేబియస్ కార్పస్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టును తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హైకోర్టు కూడా అక్షంతలు వేస్తూనే ఉంది. పర్టికులర్ గా సాయికృష్ణ వ్యవహారంలో పోలీసులు హైకోర్టుని చాలా స్పష్టంగా తప్పుదావ పట్టించినట్టు తెలిసిపోతూ ఉంది. సాయికృష్ణ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, మా అబ్బాయిని లాకప్ డెత్ చేశారని. కానీ పోలీసులు మాత్రం కోర్టుకి మేము సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము, ఆయన ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు, కాబట్టి కొంత మాకు సమయం కావాలని కోరటం ఖచ్చితంగా ఇది కోర్టుని మోసం చేసినట్టు, కోర్టుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే తెలుస్తుంది. ఖచ్చితంగా 29వ తారీఖున ఏదైతే విచారణ ఉందో ఆ విచారణలో ఈ వ్యవహారాలన్నీ ఖచ్చితంగా లేవనెత్తామని సాయికృష్ణ తరఫున ఎవరైతే హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారో ఆయన తరఫున న్యాయవాది చెప్తూ ఉన్నారు. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.